మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఎప్పుడు మీరు చెప్తూ ఉంటారు పిల్లల పెంపకం నిజంగా కత్తి మీద సాము లాంటిదని, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతి విషయంలోనూ ఆచితూచి ఉండాలని, వాళ్ళకి తిండి పెట్టడం, వాళ్ళని పడుకోబెట్టడం, వాళ్ళని చదివించటం, వాళ్ళకి మంచి చెడులు చెప్పడం, ప్రతిదీ నిరంతరం చెప్తూనే ఉండాలి కదా. వీటన్నింటి మీద మాట్లాడుకుందామండి. తిండి గురించి అంటే వాళ్ళకి పెట్టే ఆహారం, ఎలాంటి ఆహారం పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, మనం ఒకటి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. వీళ్ళని పడుకోబెట్టడం, నిద్రకి ఎలా వీళ్ళని రెడీ చేయాలి అంటే, నా ఉద్దేశం ఇప్పుడు ఆడపిల్ల మగపిల్లడు ఉంటారు, లేకపోతే ఇద్దరు ఆడపిల్లలే ఉంటారు, ఇద్దరు మగపిల్లలే ఉంటారు, ఎలా పేరెంట్స్ వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి. ఫారిన్ కంట్రీస్ లో అయితే డే 1 నుంచి దూరంగా పడుకోబెడతారు. అవును రమ్మ గారు. వాళ్ళని వేరే రూమ్ లో వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి పడుకోవటము, వాళ్ళు ఒక రూమ్ లో ఉంటారు, లేదా వేరే మంచం మీద. మనకి తల్లుల పక్కనే పిల్లలు పడుకోవటం అనేది మన అలవాటు, మన పద్ధతి. భార్యాభర్త మధ్యలో వేసుకుంటాం పిల్లల్ని అంటారు. ఈ బుజ్జి బుజ్జి పిల్లల్ని కూడా పక్క రూమ్ లో పడుకోబెడతారు. సినిమాల్లో అలాగే హారర్ మూవీస్ చూడటం మొదలు పెడితే వాళ్ళు ఒకే మంట ఉంటారు. అదే వాళ్ళు భయం వేస్తుంది. వీళ్ళు వెళ్ళేసరికి ఆ పిల్లాడు ఏదో ఒకటి అయిపోతూ ఉంటాడు. పిల్లల్ని ఒంటరిగా పడుకోబెట్టడం అనేది మన దగ్గర పద్ధతి కాదు జయ. రమగారు, మన తెలుగు వాళ్ళ పద్ధతి కాదంటారా, లేకపోతే అసలు మన కల్చర్ కాదు అంటారు కదా? ఎక్కడైనా కూడా మనం ఇండియన్ కల్చరే కాదు, సెపరేట్ గా బిడ్డని వేరేగా ఉంచటం మన పక్క రూమ్ లో కాదు, అసలు మన పక్క మంచం మీద కూడా ఉండదు. పగటిపూట తల్లులు పని చేసుకునేటప్పుడు పిల్లల్ని ఉయ్యాలల్లో వేయటం, రాత్రి తల్లి పడుకుంటే పిల్లవాడు వచ్చి తల్లి పక్కలోనే పిల్లాడో తల్లిని ఆనుకుని పడుకోవటమే. స్పర్శ వల్లే పిల్లలు ఎదుగుతారని మనం నమ్ముతాం. అసలు కొద్దిగా ఎర్లీగా పుట్టిన పిల్లనైతే 2-3 నెలలు తల్లి గుండెల మీద నుంచి దింపకుండా ఒంటి మీదే ఉంచుకుంటారు. ఆ ఒంటి వెచ్చదనంతో వాళ్ళకి సెక్యూరిటీ లభిస్తుంది, పిల్లల ఎదుగుదల బాగుంటుంది, దగ్గరే ఉండాలన్నది మన నియమం. కనీసం 5-6 సంవత్సరాల వరకైనా తల్లుల పక్కనే పిల్లలు పడుకుంటే సెక్యూర్డ్గా నిద్రపోతారు. వాళ్ళంతటా వాళ్ళు అన్నం తినే వయసు వచ్చాక కూడా తల్లుల దగ్గరే పడుకుంటారు. ఈ పిల్లలు పగటిపూట ఆడిన ఆటలు, వీళ్ళు చూసిన సినిమాలు, విన్న కథలు, తెలుసుకున్న విషయాలు అవన్నీ రాత్రిపూట ప్రతిఫలిస్తాయి. వాళ్ళల్లో కలవరిస్తారు, భయపడతారు, కంగారు పడతారు, తల్లి స్పర్శ కావాలి, ఎప్పుడు మీద కాలు చేయి వేసుకుని ఖర్చుకుని పడుకుంటారు. గుండెల మీదే పడుకోబెట్టుకునే తండ్రులు మన సినిమాల నిండా వాళ్లే కనపడతారు. మనం ఇంగ్లీష్ సినిమాల్లో దూరంగా పడుకునే పిల్లల్ని చూస్తే మన సినిమాల్లో మీద పడుకున్న పిల్లల్ని చూస్తూ ఉంటాం మనం. అది ఏ వయసు వరకు ఓకే అంటారు? ఒక 6-7 సంవత్సరాలు, కనీసం 5 నుంచి 7 కల్లా పిల్లల్ని కొద్దిగా సెపరేట్ చేయాలి మనం. వాళ్ళంతట వాళ్ళు పడుకోవాలి, వాళ్ళంతట వాళ్ళు లేవాలి కూడా. ఈ పడుకోబెట్టడం అంటే దగ్గర కూర్చొని పడుకోబెట్ట, ఏదైనా కథ చెప్పి, పుస్తకం చదివి, ఏదైనా మంచి మాటలు చెప్పి వాళ్ళని నిద్రపుచ్చి మనం పని చేసుకోవాలి. దీనికి ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అనేది ఒక పాయింట్ ఉంది కదా. దానితో పిల్లలకి 8 గంటల పూర్తి నిద్ర కావాలి. అందుకని రాత్రి 10 లోపే పిల్లల్ని నిద్రపుచ్చేయాలి. ఇప్పుడు మనతో పాటు పడుకోబెట్టడం అంటే మనం పడుకునేదాకా వాళ్ళు పడుకోకుండా ఉంటే ఎట్లా కుదురుతుంది? అవునండి, పిల్లల గ్రోత్ బాగుండదు కదా, గిట్టుకుని ఉంటారు. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారో తెలుసా రమ్మ గారు, వాళ్ళ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యే వరకు కూడా పిల్లల్ని పడుకోబెట్టరు. ఒకవేళ వాళ్ళ వర్క్స్ కంప్లీట్ అయిపోయినా ఆ టైంలో వీళ్ళు పగలంతా ఇంట్లో ఉండరు కదా, నైట్ లో ఆడుకుంటారు రమ్మ గారు. మిడ్ నైట్ వరకు ఆడుకుంటారు. పిల్లలు మార్నింగ్ ఎంత డిస్టర్బ్ అవుతారో అనిపిస్తుంది నాకైతే. అట్లా చేయకూడదు, పిల్లల్ని పడుకోబెట్టేసేయాలి. ఎర్లీ కావాలంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఆడుకోవచ్చు. పోనీ పిల్లలు లేస్తారు, తల్లులు లేవరు, ఎర్లీ మార్నింగ్ లేవలేరు. వీళ్ళు పగలల్లా పనిచేసి ఉంటారు కదా. అమ్మ మీ ఉద్యోగాలు, మీ ప్లానింగ్లు, మన వ్యవహారాలన్నీ వేరు. పిల్లల గ్రోత్ అంతా కూడా నిద్రలో ఎక్కువ ఉంటుంది. బయట ఎంత ఆడి ఏం చేసినా బాగా మంచి విశ్రాంత పూర్వకమైనటువంటి నిద్ర ఉంటేనే గ్రోత్ కానీ హీలింగ్ కానీ హీలింగ్ రెండు కూడా దాంతో ముడిపడి ఉంటాయి. అందుకని పెందరాళే నిద్రపుచ్చటం, ఏ రాత్రి వేళ మన దగ్గర పడుకోబెట్టుకోవటం. ఇప్పుడు 6-7 వచ్చాక పిల్లలకి వాళ్ళ సొంత మంచం, వాడి సొంత పక్క వాడు సవరించుకోవటం, వాడి మంచం మీద పడుకోవటం. అంతగా అవసరమైతే ఏ తెల్లవారుజామున వాడికి మెలకు వచ్చినా, నిద్ర వచ్చినా, లేవాలనిపించినా తల్లి దగ్గర రావచ్చు. ఓ 1-2 ఏళ్ళు వస్తారు, 9 ఏళ్ళు వచ్చేదాకా. తర్వాత మానేస్తారు మెల్లిగా. వాళ్ళే ఇండిపెండెంట్గా పడుకోవటం. బై 7 స్టార్ట్ చేయొచ్చు 7 ఏళ్లకి. పిల్లలకి వాళ్ళకి నచ్చేలాగా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. పిల్లల్లో బెడ్ వెయిటింగ్ ఉండొచ్చు, కొంతమందికి ఉంటుంది వయసు వచ్చాక కూడా. లేచి బాత్రూంలోకి వెళ్ళరు. తర్వాత ఏమో భయపడి బెడ్ వెయిటింగా, ఇంకేదైనా బెడ్ వెయిటింగో గమనించండి. బెడ్ వెయిటింగ్ ఉంటే నేను ఇప్పుడు ఒక విషయం చెప్పాలి.
హోమియోపతిలో 100% బెడ్ వెట్టింగ్కి మందు ఉంటుంది. 100% కాదు, 300-400%. మన దగ్గర చేతన్ డాక్టర్ ఉన్నారు కదా, అవును, తను కూడా చెప్పారు ఈ విషయం. మీరు మీ దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ని చూడండి, మీ పిల్లలకి బెడ్ వెయిటింగ్ ఉంటే దానికి మందేయించుకోండి. ఈ రాత్రిపూట పిల్లలకి పెరుగన్నాలు పెట్టద్దు, ఎక్కువ మంచినీళ్ళు తాగనివ్వద్దు, పడుకునేటప్పుడు ఒకసారి బాత్రూమ్కి తీసుకెళ్ళి యూరినేట్ చేయించి అప్పుడు పడుకోబెట్టండి. కుదిరితే 2-3 గంట, మీరు లేటుగా పడుకుంటే 2 అవర్స్ తర్వాత మళ్ళీ లేపి ఒకసారి బాత్రూమ్కి తీసుకెళ్ళి పడుకోబెట్టండి. వాళ్ళ పక్క మీద వాళ్ళు పడుకుంటే పిల్లలు హాయిగా ఉంటారు. 7 ఏళ్ళు వచ్చేసరికల్లా సాగుతారు పిల్లలు, పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు కదా, మెల్లిగా వాళ్ళంతటా వాళ్ళు పడుకోవటం, వాళ్ళ కంఫర్ట్, వాళ్ళ జోన్లోకి వెళ్ళటం మెల్లిగా తెలుస్తుంది. 7+ అవగానే ఇంకా సెపరేట్ చేయాలి. 7 ఏళ్ళు వచ్చారంటే భార్యాభర్త కూడా కొంచెం ఫ్రీడమ్ని అవలంబించవచ్చు. వీళ్ళకి వేరే పక్కేసి మీ గదిలోనే ఓ మంచం ఉంచి వేస్తామన్నా మీ ఇష్టం, పక్క రూమ్లో పిల్లలకి అందుబాటులో ఉండేలాగా చేసుకుంటామన్నా కూడా మీరు ప్లాన్ చేసుకోండి. దూరంగా పెట్టద్దు, పిల్లాడు పిలిస్తే మీకు వినపడాలి, అట్లా ఉంచుకోండి. క్రమంగా కొంచెం 10-11 వచ్చేసరికల్లా వాళ్ళు ఆన్ దేర్ ఓన్ పడుకుంటారు, ఆన్ దేర్ ఓన్ లేస్తారు. కానీ ఇలాంటిది అలవాటు చేయటమే మంచిది. కొంతమంది అయితే అసలు 4 ఏళ్ళకే, మరీ 4 ఏళ్ళు పసిగుడ్లు, 4 ఏళ్ల పిల్లలకి ఏం తెలుస్తుందమ్మా. 7 ఏళ్ళు వచ్చేసరికల్లా వాడికి తన సామాన్లు, తన వస్తువులు, తన ఓనర్షిప్ అవన్నీ వచ్చేస్తాయి పిల్లలకి. అన్నీ రాలేదు, కొన్ని వచ్చినాయి అంటే వీటిని ఇన్కల్కేట్ చేయండి, మిగిలిన వాటిని సర్దండి వాళ్ళ దాంట్లోకి. వాళ్ళ బట్టల ర్యాకులు, వాళ్ళ పుస్తకాల ర్యాకులు, వాళ్ళ పుస్తకాల బ్యాగులు, వాళ్ళది సొంత ఛాయిస్, వాటితో పాటు ఈ పడుకునే ఛాయిస్ కూడా వాళ్ళదే. పిల్లలు మిమ్మల్ని వదిలిపెట్టకుండా ఉంటే కొన్ని గంటలు వాళ్ళతో పడుకొని కాసేపు ఉండి పిల్లలు నిద్రపోయాక మీ దారిని మీరు విడిగా కూడా పడుకోవచ్చు. ఇది అలవాటు చేయటమే మంచిది. రేపొద్దున 10-12 ఏళ్ళకి మీరు ఏ హాస్టల్లో పెట్టాలనుకున్నా ఆ ఒంటరితనాన్ని, ఆ సెపరేషన్ని పిల్లలు తట్టుకోలేకపోవచ్చు, పెడతారో పెట్టరో. అయినా కూడా ఇది అలవాటు చేస్తే మంచిది. 7 ఏళ్ళు వచ్చినాయంటే ఆల్రెడీ ఒక పై సిబ్లింగో కింద సిబ్లింగో గ్యారంటీగా ఉంటారు కదా, ఆల్రెడీ పెద్ద పిల్లలు ఉంటే వాళ్ళతో కలిసి పడుకుంటారు. ఇంకొంచెం పెద్దవాళ్ళు అయ్యాక ఈ పిల్లల్ని కూడా సెపరేట్ చేయాలి. ఇంకా కొంచెం వయసు వచ్చాక, పిల్లల్లో ప్యూబర్టీ వచ్చాక ఆడపిల్లల్ని కానీ మగ పిల్లల్ని కానీ, ఒక పిల్లవాడిని కానీ కలిపి పడుకోబెట్టడం అంత మంచిది కాదు. ఎవరి బెడ్ వాళ్ళకు ఉంచండి, ఒకే మంచం మీద కాకుండా బెడ్స్ సెపరేట్ చేయటం మంచిది. పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. కాలం సరైంది కాదు కదా మన కర్మానికి, కొంచెం జాగ్రత్తగా ఉండటమే మంచిది. ఇంకొద్దిగా పెద్దవాళ్ళు అయ్యాక మీకు కూడా అంత విడిగా పడుకునే ఇది లేకపోతే కనుక పిల్లల్ని పంచుకోండి, పేరెంట్స్ ఇద్దరు, ఆడపిల్లని తల్లి, మగపిల్లవాడిని తండ్రి పంచుకోవచ్చు. అప్పుడు కూడా బెడ్స్ సెపరేట్గా ఉండటం ఎప్పుడు మంచిది. ఏ పరిస్థితిలో అయినా పక్కలు వేరేగానే ఉండాలి. ఈ కాలాన్ని బట్టి ఈ ప్లాన్. పూర్వం ఏం చేశారు అంటే అసలు పూర్వాలు బెడ్రూమ్లు వ్యవహారాలు లేవు. పిల్లలంతా ఓచోట వాళ్ళు 5, 6, 3, 4 ఉండేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి అది కాదు కదా, కాలం మారింది కదా. ఈ కాలానుగుణంగా ఇది మీరు ఎవరిదైనా డాక్టర్ సలహా తీసుకుంటాము, చైల్డ్ సైకాలజిస్ట్ సలహా తీసుకుంటాము, ధారాళంగా తీసుకోండి, దానికి ఏం అభ్యంతరం లేదు. మనం మాట్లాడుకోవాలి అంతే, ఏం చెయ్యొచ్చు అని. మీ అవగాహన ఏంటంటే మీరు ఒళ్ళు మర్చిపోకూడదమ్మా ఎప్పుడు కూడా. పేరెంట్స్ పిల్లలకి 7-8 సంవత్సరాలు వచ్చినాయంటే మీరు చాలా అటెంటివ్గా ఉండాలి, అన్ని విషయాల్లోనూ శ్రద్ధ వహించాలి. ఏదో రడ్డగొట్టుడు వ్యవహారంగా ఉండకూడదు. ఏ రోజున ఏ స్కైలాబ్ మన నెత్తి మీద పడుతుందో మనకు తెలియదు. ఎంత కేర్ఫుల్గా, ఎంత అటెంటివ్గా ఉంటే మీకు అంత మంచిది. ఆలోచించి ప్లాన్ చేసుకోండి తప్పకుండా. నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please. డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.